తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు గొప్ప అవకాశం. జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల కొలువులలో గొప్ప ప్రభంజనం సృష్టించిన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ప్రశాంత్ వర్మ సారథ్యంలో శిక్షణ తీసుకున్న వారిలో 60% పైగా ఉద్యోగాలను సాధించిన సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యే విధంగా పాఠ్యాంశాల బోధన మా ప్రత్యేకత. క్రమం తప్పకుండా డైలీ వీక్లీ టెస్టులు కండక్ట్ చేస్తూ విద్యార్థుల అవగాహన అంచనా వేస్తూ శిక్షణ ఇవ్వడం మా లక్ష్యం. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ సదుపాయం కలదు. డిజిటల్ అసిస్టెంట్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, జూనియర్ లైన్మెన్ కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. ఇప్పుడే రిజిస్టర్ చేసుకున్నటకు సంప్రదించండి 6309398306. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ యందు కలదు. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మా బ్రాంచ్లు హైదరాబాద్, హన్మకొండలో కలవు. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. మనం ఇప్పుడు ప్రెసెంట్ ఏపీ సిపిడిసిఎల్కి సంబంధించినటువంటి జూనియర్ లైన్మెన్ పేపర్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. తెలంగాణలో రాబోయేటువంటి నోటిఫికేషన్కు సంబంధించి మనం ఒకసారి వివరాలు పరిశీలిస్తే మనకి ఎన్పిడిసిఎల్ విభాగంలో అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ ఉంది. ఎన్పిడిసిఎల్ ఈ ఎన్పిడిసిఎల్ విభాగంలోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది అతి త్వరలో మీ ముందుకి రాబోతుంది. ఈ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ దాదాపుగా 2500 పోస్టులుగా నిర్ధారించుకున్నాం. దాదాపుగా లాస్ట్ టైం 2506 పోస్టులు పోస్టులు ఉన్నాయి. వీటి సంఖ్య ఇంకొంత పెరిగేటువంటి ఆస్కారం కూడా ఉంది. జూనియర్ లైన్మెన్లో ఎన్పిడిసిఎల్లో అతిపెద్ద నోటిఫికేషన్ అనుకోవచ్చు. ఎస్పిడిసిఎల్లో కూడా ఈ స్థాయి నోటిఫికేషన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా సరే మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకొని చదువుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. లాస్ట్ టైం ఎన్పిడిసిఎల్లో మరియు ఎస్పిడిసిఎల్లో అద్భుతమైన ఫలితాలు సాధించినటువంటి సంస్థ నోటిఫికేషన్కు సంబంధించి మనం ఒకసారి వివరాలు పరిశీలిస్తే మనకి ఎన్పిడిసిఎల్ విభాగంలో అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ ఉంది. ఎన్పిడిసిఎల్ ఈ ఎన్పిడిసిఎల్ విభాగంలోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది అతి త్వరలో మీ ముందుకి రాబోతుంది. ఈ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ దాదాపుగా 2500 పోస్టులుగా నిర్ధారించుకున్నాం. దాదాపుగా లాస్ట్ టైం 2506 పోస్టులు పోస్టులు ఉన్నాయి. వీటి సంఖ్య ఇంకొంత పెరిగేటువంటి ఆస్కారం కూడా ఉంది. జూనియర్ లైన్మెన్లో ఎన్పిడిసిఎల్లో అతిపెద్ద నోటిఫికేషన్ అనుకోవచ్చు. ఎస్పిడిసిఎల్లో కూడా ఈ స్థాయి నోటిఫికేషన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా సరే మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకొని చదువుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. లాస్ట్ టైం ఎన్పిడిసిఎల్లో మరియు ఎస్పిడిసిఎల్లో అద్భుతమైన ఫలితాలు సాధించినటువంటి సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ప్రశాంత్ వర్మ సార్ నా సారథ్యంలో చాలామంది ఈరోజు ఉద్యోగం సాధించి మంచి లైఫ్లో స్థిరపడినటువంటి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. రెండో అంశం ఏంటండి అంటే మనకు లాస్ట్ టైం అయితే క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ చాలా ఈజీగా ఉంది. కానీ ఈ మధ్య ఇటీవల రాసినటువంటి ఏపీ సిపిడిసిఎల్ విద్యార్థులకి అద్భుతంగా పేపర్ కూడా వచ్చింది. వాళ్ళకు చాలా ఎక్సలెంట్గా పేపర్ అడిగారు. మంచి స్కోర్ కూడా సాధించడం జరిగింది చాలామంది ఆస్పిరెంట్స్. ఓకే, లాస్ట్ మన పార్ట్ 1లో 55 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం 56 క్వశ్చన్ నుంచి ఇందులో పార్ట్ 2లో మనం డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ మీ దగ్గర బంగారం లాంటి సర్టిఫికెట్ ఉంది ఐటీఐ. మీరు ఎన్నో కోర్సులు చేసినా కూడా ఎటువంటి ఎంప్లాయ్మెంట్ ఉండదో లేదో నాకు తెలియదు. కానీ ఈవెన్ పిహెచ్డి చేసిన వారికి కూడా ఈరోజు ఎంప్లాయ్మెంట్ కరువైనటువంటి సందర్భాలే. కాబట్టి అభ్యర్థులు మీరు ఒకసారి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీ దగ్గర ఉన్న ఐటీఐ కానీ వొకేషనల్ కానీ వైర్మెన్ సర్టిఫికేట్స్ కానీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క జూనియర్ లైన్మెన్ జాబ్ చేసుకోవడానికి ఎలిజిబుల్. మీరందరూ కూడా అర్హులే. ఓకే, దీని గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టిట్యూట్ మొబైల్ ఉంటుంది. ఆ ఇన్స్టిట్యూట్ మొబైల్ 63063093983006 కాల్ చేస్తే వాళ్ళు పూర్తి వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు 56th క్వశ్చన్లో ఉన్నాం. 56వ క్వశ్చన్కు సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం. ఆల్టర్నేటర్లో హంటింగ్ని నిరోధించడానికి ఏ విధమైన వైండింగ్ ఉపయోగపడుతుంది? ఆల్టర్నేటర్లో హంటింగ్ని నిరోధించడానికి ఏ విధమైన వైండింగ్ ఉపయోగపడుతుంది అంటే కెపెన్ సెట్టింగ్ వైండింగ్ అని ఇచ్చాడు ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఆర్మేచర్ వైండింగ్ ఇచ్చాడు. ఆప్షన్ సి డంపర్ వైండింగ్ ఇచ్చాడు.
ఆప్షన్ డి స్టేటర్ వైండింగ్ ఇచ్చాడు. ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటండి అంటే డంపర్ వైండింగ్. ఓకే రైట్, ఇందులో సి ఇస్ ద రైట్ ఆన్సర్. 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్లో రోటరీ యొక్క వేగము డైరెక్ట్ మీరు గుర్తుంచుకోవాలి. సమానంగా ఉంటే నడవదు వ్యవస్థ, ఎక్కువ ఉన్న నడవదు వ్యవస్థ, ఎల్లవేళలా స్థిరంగా ఉన్నప్పుడు నడవదు వ్యవస్థ. సింక్రోనస్ వేగం కన్నా తక్కువగా ఉండాలి. సింక్రోనస్ స్పీడ్ కన్నా ఎల్లప్పుడూ కూడా రోటరీ యొక్క స్పీడ్ ఎలా ఉండాలి అంటే తక్కువగా ఉండాలి. ఇది మనం గుర్తుంచుకోవాలి. మనకి ఇది 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్లో దీని గురించి పూర్తిగా వివరించడం జరిగింది. దాని నెక్స్ట్ ఒక 8 పోల్స్ మరియు ఒక 50 హెర్ట్జ్ సప్లై తీసుకొని, సారీ ఇక్కడ 725, ఇది ప్రింటింగ్ తప్పు కొట్టాడు, 725 RPM స్పీడ్తో తిరుగుతున్న ఒక ఇండక్షన్ మోటార్ యొక్క స్లిప్ ఎంత? మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనకి లాస్ట్ టైం మనకు NPTCLలో ఎక్సలెంట్గా అడిగాడు. ఇదే క్వశ్చన్ ఇలానే అడిగాడు. 10th స్లిప్పులు పెట్టి రాసిన అందరికీ అలవాటే. ITI చేసినటువంటి అభ్యర్థులందరికీ ఒకటేసారి చెప్తున్నా, ఇందులో ఖచ్చితంగా రాబోయేటువంటి క్వశ్చన్లలో ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ స్లిప్పే. కాబట్టి ఈ స్లిప్ని మనం కనుక్కోవాలంటే సింపుల్గా గుర్తుంచుకోండి, ఇక్కడ అసలు ఏం కనుక్కోమంటున్నాడు అనే విషయం మీకు కావాలా. ఒకసారి చూద్దాం. 8 పోల్స్ ఇచ్చాడు. ఎన్ని పోల్స్ ఇచ్చాడు అని నెంబర్ ఆఫ్ పోల్స్ ఇట్ ఈస్ 8 పోల్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీ ఎంత? 50 హెర్ట్జెస్. 50 హెర్ట్జెస్ ఇచ్చాడు. RPM ఇచ్చాడు. జస్ట్ ఏంటిది ఇది? RPM అంటే మనం గుర్తుంచుకోవాల్సింది NR ఇచ్చాడు. NR ఎంత అండి? 725 RPM ఇచ్చాడు. 725 RPM ఇచ్చాడు. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటిదంటే స్లిప్ ఎంత అని అడిగాడు. నువ్వు స్లిప్కు సూత్రం ఏంటి అంటే బేసిక్గా స్లిప్కి యొక్క సూత్రము NS మైనస్ NR/NS. స్లిప్ యొక్క ప్రధానమైన సూత్రం ఏంటి అంటే NS మైనస్ NR/NS అనేది స్లిప్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్. ఈ విషయాన్ని గ్రహించండి. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ ఏం కావాలి అంటే NS ఎంతో కలవాలి. NS నీకు ఎట్లా వస్తుంది అంటే చూద్దాం ఒకసారి. NS ఈక్వల్స్ 120 ఇంటూ F/P. F అంటే ఫ్రీక్వెన్సీ, AC ఫ్రీక్వెన్సీ ఎంత అండి? 50 హెర్ట్జెస్ అంటే 120 ఇంటూ 50/P అంటే ఎంతండి? నెంబర్ ఆఫ్ పోల్స్. అంటే 8 పోల్స్. ఎన్ని పోల్ అండి? 8 పోల్స్. అంటే చూద్దాం ఒకసారి. 12×5 అంటే 60 అంటే ఇంకెన్ని సున్నాలు ఉన్నాయండి? 2 సున్నాలు అంటే 6000/8. 6000లో నీకు 8 ఎన్నిసార్లు పోతుంది అంటే 750 సార్లు పోతుంది. 750 టైమ్స్ పోతుంది. ఇప్పుడు ఒకసారి చూస్తే నీకు ఇక్కడ ఈ సూత్రాన్ని యాజ్ టీజ్గా మనం చేస్తే ఎంత వస్తుందండి అంటే 750 మైనస్ నీకు ఆల్రెడీ NR వాల్యూ ఇచ్చాడు. NR వాల్యూ ఎంత అండి? 725 NR వాల్యూ 725 NR వాల్యూ బై 750. సింపుల్గా మనం గుర్తుంచుకుంటే 25/750 అంతే కదా. 25 ఒకట్ల 25 మూడుల అంటే దాదాపుగా 1/30 వస్తుంది. ఇంటూ 100 1/30 ఇంటూ 100 అంటే ఇక్కడ 100/30 అంటే ఎన్నిసార్లు పోతుందండి? 3.3333 టైమ్స్ ఉంటుంది. అంటే 3.33. ఇది మనకి కావాల్సినటువంటి ఆన్సర్. అంటే నీకు క్వశ్చన్లోనే ఇస్తాడు, వాడు NR ఇస్తాడు, NS నువ్వు కనుక్కోవాలి. ఆ NS నువ్వు కనుక్కున్న తర్వాత నువ్వు దేన్ని ఫైండ్ అవుట్ చేయాలి? స్లిప్ని ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. స్లిప్ యొక్క సూత్రం కూడా ఎగ్జామ్లో అడిగాడు. అందరికీ చెప్తున్నా, NS మైనస్ NR/NS అనేది స్లిప్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్. NS మైనస్ NR/NS అనేది స్లిప్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్. ఇది దేనికి సంబంధించిందంటే 58th క్వశ్చన్, 58వ క్వశ్చన్కి సంబంధించినటువంటి అంశం. ఇది కొంచెం కష్టంగా ఉన్నా కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇది ఖచ్చితంగా మనకు ప్రాబ్లమ్స్ మాత్రం వచ్చి తీరాలి ఎగ్జామ్ హాల్లో మనం దీని గురించి తెలుసుకోవాలంటే. నెక్స్ట్ 59వ క్వశ్చన్. స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్కి ప్రధానంగా ఉండేది ఏంటి అంటే ఇది ఎక్కువ ప్రారంభపు టార్క్ను కలిగి ఉంటుంది. అంటే స్టార్టింగ్ టార్క్ వెరీ హై. స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో స్టార్టింగ్ టార్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది దీంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశం. నెక్స్ట్
ఒక 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క పవర్ ఫ్యాక్టర్ లోడ్ లేకుండా 0.5 లాగింగ్లో ఉంది అంటే నీకు సింపుల్గా గుర్తురావాలి, మోటార్ని ఫుల్ లోడ్తో ఉపయోగించినప్పుడు దాని పవర్ ఫ్యాక్టర్ 1 - 0.5 లాగింగ్ టు లాగింగ్ కాబట్టి 0.85 లేదా 0.85 లాగింగ్, ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇందులో కూడా చూడండి, ఆప్షన్స్లో ఇలా 2 ఆప్షన్లు ఇచ్చాడు, 2 కూడా ఒకే రకమైన ఆప్షన్లు దింపాడు. కానీ ఎగ్జామ్ హాల్లో అలా లేదు, ఎందుకంటే దీన్ని మనము ట్రాన్స్లేట్ చేయడం ద్వారా అలా వచ్చింది. కానీ ఇక్కడ ఆన్సర్ ఏంటండి అంటే 0. ఈ వాల్యూ 0.85 లాగింగ్. ఇందులో 2 ఆప్షన్స్, ఇందులో 60 క్వశ్చన్కి, కానీ వాస్తవానికి ఇది వేరే అయి ఉంటుంది 60 క్వశ్చన్లో. నెక్స్ట్ 61వ క్వశ్చన్, 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్లో స్టేటర్ రొటేటింగ్ ఫ్లక్స్ యొక్క స్పీడ్కి రోటర్ యొక్క స్పీడ్కి సమానమైనప్పుడు రోటర్ ఈఎంఎఫ్ ఏమవుతుంది? ఇక్కడ మనం గుర్తుంచుకునేది ఏంటండి అంటే సింపుల్గా మనం గుర్తుంచుకునేది ఇక్కడ 2 కూడా ఈక్వల్. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా ఇలా అడగలేదు మనకి, లాస్ట్ టైం ఎన్పిడిసిఎల్ పేపర్ మీకు తీసి చూస్తే అర్థమైపోతుంది ఏ క్వశ్చన్ అడిగాడు. ఏపీ సిపిడిసిఎల్లో అడిగిన క్వశ్చన్ లాస్ట్ టైం రిపీటెడ్గా అడిగినటువంటి క్వశ్చనే. 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఇక్కడ ఎలా అడగలే, జస్ట్ ఇక్కడ ఇండక్షన్ మోటార్ అని కాంచి కట్ చేసి ఇండక్షన్ మోటార్లో స్టేటర్ రొటేటింగ్ ఫ్లక్స్ స్పీడ్కి రోటర్ స్పీడ్కి సమానమైనప్పుడు ఈక్వల్ అయినప్పుడు రోటర్ ఈఎంఎఫ్ ఏమవుతుందంటే ఈఎంఎఫ్ ఏమవుతుంది అంటే ఈ 0, ఈ వాల్యూ ఎంతండి 0. 62వ క్వశ్చన్కి సంబంధించి అధిక కరెంటు నుండి ఇండక్షన్ మోటార్ని రక్షణ ఇచ్చే పరికరం ఏంటి? ఓఎల్ఆర్ అనేది అధిక కరెంటు నుండి ఇండక్షన్ మోటార్కి రక్షణ ఇచ్చేటువంటి పరికరము ఓఎల్ఆర్. ఈ ఓఎల్ఆర్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటండి అంటే ఇది ఓవర్లోడ్ నుంచి రక్షిస్తుంది, ఓవర్లోడ్ నుంచి రక్షించేటువంటి పరికరము ఓఎల్ఆర్. నెక్స్ట్ 68వ క్వశ్చన్ ఇక్కడ పర్లేదు, ఒకసారి చూద్దాం. 63 క్వశ్చన్, 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ స్టార్టర్ దేనికోసం వాడతారు? లైక్ ఫస్ట్ మనం గుర్తుంచుకోండి, స్టార్టర్ అంటే గుర్తుకు రావాలి, పేరులోనే ఉంది స్టార్టర్ అంటేనే గుర్తుకు రావాలి. స్టార్టర్ అంటే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే స్టార్టింగ్ కరెంట్ని ఏం చేస్తుంది అండి, కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ ఏంది, స్టార్టింగ్ కరెంట్ని పరిమితం చేయడం అనేది ఇందులో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్స్. ఇక్కడ స్టార్టింగ్ కరెంట్ని పరిమితం చేయడం అనేది 63 క్వశ్చన్కి సరి అయినటువంటి ఈ ఎక్స్ప్లెనేషన్. ద నెక్స్ట్ 64 క్వశ్చన్ ఒకసారి చూస్తే కెపాసిటర్ స్టార్టర్. ఓకే, కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ మోటార్లో కెపాసిటర్ యొక్క మెయిన్ విధి నీకు ఇక్కడ బాగా గుర్తు రావాలి. దాదాపుగా మనకి కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ మోటార్, కెపాసిటర్ రన్ మోటార్, కెపాసిటర్ మోటార్స్ అనే 3 టైప్స్ ఆఫ్ కెపాసిటర్ మీద ఉంటాయి. ఈ మోటార్స్లో మనం కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ మోటార్కి ప్రధానంగా మనం ఎగ్జాంపుల్ చేసుకుంటే ఇందులో మనకి ఇవన్నీ కూడా వస్తాయి, వాషింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ మోటార్కి. నెక్స్ట్ సింగిల్ ఫేజ్ మోటార్స్ కూడా వస్తాయి. ఇది ఫేజ్ను విభజిస్తుంది అంతే. కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ మోటార్ దేని విభజిస్తుందండి అంటే కేవలం ఫేజ్ను మాత్రమే విభజిస్తుంది. ఈ విషయాన్ని మనం గ్రహిస్తే సరిపోతుంది. నెక్స్ట్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్లో సెంట్రిఫ్యూగల్ స్విచ్ ఎలా కనెక్ట్ చేస్తారు మనం గుర్తుంచుకోండి. ఇక్కడ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ అన్నింటికీ సెంట్రిఫ్యూగల్ స్విచ్ని సిరీస్లోనే కనెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఇది స్టార్టింగ్ వైండింగ్ రన్నింగ్ వైండింగ్ సపరేట్ చేస్తుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్లో సెంట్రిఫ్యూగల్ స్విచ్ని ఎలా కనెక్ట్ చేస్తారంటే డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సిరీస్లో కనెక్ట్ చేస్తారు. సెంట్రిఫ్యూగల్ స్విచ్లో కొన్ని మార్పులు ఉంటాయి, దాన్ని గమనించుకుంటూ పోతే సరిపోతుంది. దేనికి అంటే స్టార్టింగ్ వైండింగ్కి. మనకి సాధారణంగా 2 వైండింగ్లు ఉంటాయి, ఒకటి స్టార్టింగ్ వైండింగ్, రెండవది రన్నింగ్ వైండింగ్. స్టార్టింగ్ వైండింగ్కి సిరీస్లో కనెక్ట్ చేయబడితే రన్నింగ్ వైండింగ్తో సెంట్రిఫ్యూగల్ స్విచ్ ఎలా ఉంటుందండి, ప్యారలల్లో ఉంటుంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఇది 65th క్వశ్చన్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ హెయిర్ డ్రయర్లలో ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? ఉపయోగిస్తారంటే షేడెడ్ పోల్. హెయిర్ డ్రయర్లు అయినా సరే, ట్రిమ్మింగ్ మిషన్స్ అయినా సరే మనం ఉపయోగించే పరికరాలు ఏంటండి అంటే షేడెడ్ పోల్ మోటార్సే. ఇందులో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్కి ఉదాహరణ ఏమిటి? బాగా అర్థం చేసుకోండి. కన్వెన్షనల్ ఉంటుంది, నాన్ కన్వెన్షనల్ ఉంటుంది. కన్వెన్షనల్ అంటే మనం ఏం చేయొచ్చు, నాన్ కన్వెన్షనల్ అంటే ఏం చేయొచ్చు. చాలామంది ఇక్కడ హైడ్రో దిద్దే ప్రమాదం ఉంది, ఇది ఎట్టి పరిస్థితుల్లో కాదు.
నాన్ కన్వెన్షనల్కి ప్రధానమైన ఎనర్జీ సోర్స్కి ప్రధానమైన ఉదాహరణ ఏమిటి అంటే నాన్ కన్వెన్షనల్కి ప్రధానమైన ఉదాహరణ ఏంటండి అంటే టైడల్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీలు ఇవన్నీ కూడా నాన్ కన్వెన్షనల్ కిందికి వస్తాయి, కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ కిందికి వస్తాయి. నెక్స్ట్ 68వ క్వశ్చన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే నెక్స్ట్ హైడ్రో పవర్ ప్లాంట్లో పెన్స్టాక్లో ఏర్పడే అనూహ్యమైనటువంటి వాటర్ ప్రెషర్ని తగ్గించడానికి ఏది ఉపయోగపడుతుంది? ఓకే, సర్జ్ ట్యాంక్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇది నోట్స్లో నుంచి డైరెక్ట్ వచ్చినటువంటి ప్రశ్న. థర్మల్ విద్యుత్ కేంద్రాలలో కండెన్సర్ యొక్క ముఖ్యమైన పని ఏంటంటే ఇక్కడ సింపుల్గా గుర్తుంచుకోండి. థర్మల్ విద్యుత్ కేంద్రాలలో జస్ట్ ఒకసారి చెప్తే వినండి. ఫస్ట్ మనము బొగ్గును మండిస్తాం. ఈ మండించిన బొగ్గు తర్వాత ఏమొస్తుందండి అంటే ఉష్ణ వస్తుంది. అంటే ఉష్ణ శక్తిని ఏమొస్తుంది, ఏ శక్తిగా మారుస్తారంటే బాయిలర్ల మీదకి లేదా సూపర్ హీటర్స్ ద్వారా బాయిలర్లోని నీటిని ఏం చేస్తారు, నీటి ఆవిరి శక్తిగా మారుస్తారు. ఈ నీటి ఆవిరి శక్తిని మళ్ళీ తిరిగి ఏం చేస్తారండి అంటే కండెన్సర్ల ద్వారా, అంటే ఈ యొక్క వేడిగా ఉన్నటువంటి ఈ నీటి ఆవిరి శక్తిని కండెన్సర్స్ ద్వారా ఏం చేస్తారండి అంటే చల్లబరుస్తారు. అంటే దీన్ని కండెన్సర్ యొక్క ప్రధానమైన విధి ఏంటంటే వాటర్ని సేవ్ చేయడం. రెండో అంశం ఏంటండి అంటే కండెన్సర్ వల్ల నీటి ఆవిరిని నీళ్లుగా మార్చడం. సింపుల్గా ఏంటంటే ఆవిరిని నీళ్లుగా మారుస్తూ ఉంటుంది. ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే. నెక్స్ట్ థర్మల్ పవర్ ప్లాంట్లో బాయిలర్ యొక్క సామర్థ్యాన్ని దేని ద్వారా పెంచవచ్చు? థర్మల్ పవర్ ప్లాంట్లో బాయిలర్ యొక్క సామర్థ్యాన్ని దేని ద్వారా పెంచవచ్చు అంటే ఎకనామైజర్ అని ఇక్కడ ఇచ్చాడు. ఎకోనైజర్ అని కూడా పిలుస్తారు. జాగ్రత్తగా ఎకోనైజర్ అని కూడా పిలుస్తారు. ఎకోనైజర్ అంటే ఏంటంటే అంటే పర్యావరణం నుంచి వచ్చేటువంటి అసమతుల్య పరిస్థితులు, అంటే అన్బ్యాలెన్స్డ్ కండిషన్స్, అంటే ఆ పరిసరాల నుంచి వచ్చేటువంటి అత్యల్ప ఉష్ణోగ్రత వల్ల ఈ నీటి ఆవిరి లేదా ఈ యొక్క ఎఫిషియన్సీ బాయిలర్ యొక్క ఉష్ణోగ్రత కూడా తగ్గే ప్రమాదం ఉంటుంది. అంటే కొద్దిసేపటి తర్వాత మన ఏదైనా వేడి పదార్థాన్ని బయట పెడితే చల్లబడ్డట్టుగా. లైక్ ఎకనైజర్ కూడా ఎలా పనిచేస్తుంది అంటే థర్మల్ పవర్ ప్లాంట్లో బాయిలర్ యొక్క సామర్థ్యాన్ని పనిచేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ 71వ క్వశ్చన్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్స్లో ఇందులో కరెంటు భిన్నంగా ఉంటుంది, వోల్టేజ్ స్థిరంగా ఉంటుంది. కరెంటు మరియు వోల్టేజ్లు స్థిరంగా ఉంటాయి. వోల్టేజ్ భిన్నంగా ఉంటుంది మరియు కరెంటు స్థిరంగా ఉంటుంది. వోల్టేజ్ మరియు కరెంటు భిన్నంగా ఉంటాయి. ఇలా డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే అంటే కరెంటు భిన్నంగా ఉంటుంది మరియు వోల్టేజ్ స్థిరంగా ఉంటుంది. కాన్స్టెంట్ వోల్టేజ్ ఉంటుంది, కరెంటు మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. ఇది డిస్ట్రిబ్యూటర్స్కి సంబంధించి. నెక్స్ట్ 72 అయిపోయింది. 73 నెక్స్ట్ 3 ఫేజ్లో 4 వైస్ వ్యవస్థ సాధారణంగా దేనికి ఉపయోగిస్తారు? 3 ఫేజ్లో 4 వైర్ సిస్టమ్ 3 ఫేజ్ 4 వైర్ సిస్టమ్ సాధారణంగా దేనికి ఉపయోగిస్తారు అంటే డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్. ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ కాదు, ప్రైమరీ ట్రాన్స్మిషన్ కాదు, సెకండరీ ట్రాన్స్మిషన్ కాదు. దెన్ నెక్స్ట్ సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్ అంటే SF6 సర్క్యూట్ బ్రేకర్ దేనికోసం ఉపయోగిస్తారు? SF6 సర్క్యూట్ బ్రేకర్ దేనికోసం ఉపయోగిస్తారు? ఈ విషయాన్ని గ్రహించండి. అంటే ఇక్కడ ఎక్కువ పవర్ ఎక్కువ వోల్టేజ్, తక్కువ వోల్టేజ్ ఎక్కువ కరెంట్, ఎక్కువ వోల్టేజ్ తక్కువ కరెంట్, తక్కువ వోల్టేజ్ తక్కువ పవర్. ఇది ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే ఎక్కువ పవర్ ఎక్కువ వోల్టేజ్. సింపుల్గా గుర్తుంచుకోండి. SF6 అంటే సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్ అనేది SF6 సర్క్యూట్ బ్రేకర్ అంటారు. ఈ బ్రేకర్ అనేది ఎక్కువ వోల్టేజ్ వద్ద పనిచేస్తుంది. నెక్స్ట్ ఓసీబీ VCBలు అన్నీ ఎలా పనిచేస్తాయంటే మీడియం వోల్టేజ్ వద్ద పనిచేస్తాయి. ఏంటి ఓసీబీ కానీ VCB కానీ. ACBలు ఎక్కడ పనిచేస్తాయంటే ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్స్ లో వోల్టేజ్ వద్ద పనిచేస్తాయి. నెక్స్ట్ సింగిల్ పోల్ సర్క్యూట్ బ్రేకర్స్ ఉంటాయి. నెక్స్ట్ డబుల్ పోల్ సర్క్యూట్ బ్రేకర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన యొక్క గృహ అవసరాల కోసం కూడా ఉపయోగించే పరికరాలలో కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇందులో మీరు గమనించేది ఏంటంటే ఎక్కువ పవర్తో పాటుగా ఎక్కువ వోల్టేజ్ అన్నారు. రేపు మీకు ఇంకా అనుభవం రావచ్చు. ఓసీబీ అయితే ఏంటి సార్ అంటే మీడియం పవర్ మీడియం వోల్టేజ్ అనాలా. VCB అంటే మీడియం పవర్ మీడియం వోల్టేజ్ అనాలా. ఇది లో పవర్ లో వోల్టేజ్ అని చెప్పాలా ACB గురించి. కాబట్టి చదివేటప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి.
ఏ ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ వైండింగ్లో ఒకటి లేదా అతి తక్కువ సంఖ్యలో మందపాటి వైర్లు కలిగి సెకండరీ వైండింగ్లో ఎక్కువ సంఖ్యలో సన్నని వైర్లు ఉంటాయి అని డైరెక్ట్ మన నోట్స్లోని ఫస్ట్ క్వశ్చన్ సిటీ ట్రాన్స్ఫార్మర్ రాయించినప్పుడు ఉంటుంది. ఇది డైరెక్ట్గా సిటీ. ఓకే, సిటీ ట్రాన్స్ఫార్మర్కి పీటీ ట్రాన్స్ఫార్మర్ డిఫరెన్సెస్ కూడా రాయించినప్పుడు ఆ టేబుల్లో మీకు కనిపిస్తుంది సిటీ పీటీకి మధ్య డిఫరెన్స్లో. ఇది ఫస్ట్ పాయింట్ డైరెక్ట్. అంటే ఈ బిట్లో ఈ పేజ్ నుంచి మొత్తం బిట్లు దిగినాయి మన నోట్స్లో నుంచి. యాజ్ ఇట్ ఈజ్గా మొత్తం టోటల్ బిట్స్ కూడా కవర్ చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించి. దెన్ నెక్స్ట్, సాధారణంగా కార్నర్ పోల్స్ దగ్గర ఏ టైప్ ఇన్సులేటర్స్ను ఉపయోగిస్తారంటే డైరెక్ట్ షెకల్ టైప్ ఇన్సులేటర్స్. మనం గుర్తుంచుకోవాలా, పిన్ టైపు, షెకల్ టైపు, డిస్క్ టైపు, సస్పెన్షన్ టైపు, ఈ టైప్ ఆఫ్ ఇన్సులేటర్స్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తామని జతపరచులో కూడా అడిగేటువంటి ఆస్కారంలో ఉంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, షెకల్ టైప్ ఇన్సులేటర్స్ని ఉపయోగిస్తారు. ఈ క్రింది పరికరాలలో ఏది లైట్నింగ్ స్ట్రోక్స్ నుంచి కాపాడుతుంది? లైటనింగ్ ఆరెస్టర్. ఈ లైటనింగ్ ఆరెస్టర్లో ఉండేది ఏంటంటే మెటల్ ఆక్సైడ్ ఉంటుంది. మెటల్ ఆక్సైడ్ వేరేచర్ లేదా జింక్ ఆక్సైడ్ అంటాం దాన్ని. మెటల్ ఏంటంటే జింక్ ఆక్సైడ్ ఉండడం ద్వారా ఇది లైటనింగ్ స్ట్రోక్స్ నుంచి లేదా వర్షాలు పడేటప్పుడు మెరుపుల నుంచి ఇది మనకి రక్షించడం జరుగుతుంది. లైటనింగ్ ఆరెస్టర్. ద నెక్స్ట్, లైటనింగ్ లోడ్స్ యొక్క పవర్ రేటింగ్ 820 వాట్స్ 12 పాయింట్స్ అయినట్లయితే వాటి కోసం సబ్ సర్క్యూట్లు ఎన్ని కావాల్సి ఉంటుందంటే 2 కావాల్సి ఉంటుంది. 2 సబ్ సర్క్యూట్లు కావాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇండస్ట్రియల్ వైరింగ్లో 3 వైర్లు మరియు 6 వైర్ల రన్వే చేయడానికి వాడే క్యానెట్ సైజ్ క్రమం ఏమిటి అంటే డైరెక్ట్ ఇది టేబుల్ వేయించాను. ఈ టేబుల్లో ఉంటుంది చూడండి ఒకసారి. 19 mm లేదా 25.4 mm ఉంటుంది డైరెక్ట్. హౌస్ వైరింగ్లో కేబుల్ పొడవు, హౌస్ వైరింగ్లో కేబుల్ యొక్క పొడవు క్యాండిడేట్ బటన్ యొక్క పొడవు ఎన్ని రెట్లు ఉండాలి అంటే 3 times. ఇది హౌస్ వైరింగ్లో వస్తుంది. నెక్స్ట్, 0.5 HP లేదా 1/2 HP మోటార్ యొక్క సిఫారసు చేయబడిన కనీస కేబుల్ యొక్క సైజ్ ఎంత అంటే 1.0 mm² ఉంటుంది. నెక్స్ట్, 16 amperes అవుట్లెట్ పవర్ షాకెట్ ఎంత పవర్ రేటింగ్ని రిక్రూట్ చేస్తుందంటే మ్యాక్సిమం 1000 వాట్స్. మ్యాక్సిమం ఎంతండి? 1000 వాట్స్ వరకు రికమెండ్ చేస్తుంది. నెక్స్ట్, ఇది 1000 వాట్స్ అండి. నెక్స్ట్, ఫిలమెంట్ ల్యాంప్స్ యొక్క సాధారణంగా ఏ పవర్ ఫ్యాక్టర్ని పనిచేస్తుంది? యూనిటీ పవర్ ఫ్యాక్టర్. ఇది డైరెక్ట్గా మనం బల్బులోకి రాపిస్తాం. నెక్స్ట్, కనిపించే కాంతి యొక్క స్పెక్ట్రమ్ యొక్క మధ్యమంలో మనిషి కన్ను ఎల్లో లేదా గ్రీన్ అనేది 84th క్వశ్చన్కి ఎగ్జాంపుల్, క్వశ్చన్కి ఆన్సర్. మెగ్నీషియం టంగ్స్టనేట్ పౌడర్ ఏ కలర్ని ఉత్పత్తి చేస్తుంది? బ్లూ లేదా వైట్. మనకేం లేదు, ఇప్పుడు ట్యూబ్ లైట్లు ఉంటాయి కదా, ఈ ట్యూబ్ లైట్స్ యొక్క ఈ చుట్టూ ఉండేటువంటి కోటింగ్ ఉంటుంది కదా, ఈ కోటింగ్ అంతా కూడా ఏంటండి అంటే మనకు ఈ మెగ్నీషియం టంగ్స్టనేట్ పదార్థంతో తయారు చేయబడిందే. నెక్స్ట్, 86th 400 వాట్ల ఎంఏ టైపు హై ప్రెషర్ మెర్క్యూరీ ల్యాంప్ ఎఫిషియన్సీ ఎంత? 451. నెక్స్ట్, 87th ఏ ల్యాంప్ని ప్రధానంగా ప్రకటనల కోసం ఉపయోగిస్తారు? నియాన్ సైన్ ల్యాంప్. ఇది వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగిస్తారు. రన్వేలకు ఇరువైపులా ఉపయోగిస్తారు. ఎత్తైనటువంటి సెల్ టవర్ల పైన ఉపయోగిస్తారు. చాలా దూరంగా ఉన్నటువంటి వస్తువులను దూరంగా ఉన్నటువంటి ఎత్తైన ప్రాంతాలను మనం పైనుంచి వెళ్ళేటువంటి మన పైలట్ చూడడానికి ఉపయోగిస్తారు. అంటే దాదాపుగా ఇవి ఇండికేషన్ కోసం ఉపయోగిస్తారు నియాన్ సైన్ ల్యాంప్స్ని. నెక్స్ట్, ఫ్లజర్ సర్క్యూట్ని ఏ రకమైన లైటింగ్ కోసం వాడతారు? డెకరేషన్ లైటింగ్ కోసం లేదా డెకరేటివ్ లైటింగ్ కోసం ఉపయోగిస్తారు. నెక్స్ట్, 89th క్వశ్చన్ ఒకసారి చూస్తే చాలా ఎక్సలెంట్ క్వశ్చన్. సింపుల్గా మనం గుర్తుంచుకోవాలి, మనకి ఇక్కడ ఏం లేదు. ఇక్కడ 100 sin into 3.14 t - 30 degrees కరెంట్ చూపిస్తున్నట్లయితే ఆ కరెంట్ యొక్క RMS మరియు ఫ్రీక్వెన్సీలు ఎంత? బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ సింపుల్గా గుర్తుంచుకోవడానికి ఎగ్జాంపుల్ ఏంటండి అంటే మనకి ఇక్కడ Imax = 100/√2. ఈ √2 కింద ఉందంటే మనం మామూలుగా √2 అంటే ఎంత అనుకుంటాము అంటే 1.414 అంటాం. ఇందులో హాఫ్ ఎంత అండి? 0.704 అంటే హాఫ్ కదా. కాబట్టి సింపుల్గా మనం గుర్తుంచుకుంటే ఇక్కడ 100 - √2 కింద ఉంది కాబట్టి 0.707.
100 మైనస్ 0.707 అంటే ఎంత అండి? 70.7. 70.7 అంటే ఐమాక్స్ వాల్యూ ఇచ్చాడు. అంటే ఇక్కడ నీకు వచ్చినటువంటి ఐమాక్స్ వాల్యూ ఎంత అండి అంటే 70.7 ఇక్కడ ఉంది, ఇగో 70.7 ఇక్కడ ఉంది. సింపుల్గా గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే నువ్వు క్యాలిక్యులేట్ చేసినప్పుడు 0.707 వచ్చింది అని అంటే ఏసీ ఫ్రీక్వెన్సీ చూసుకోవాలి నాన్న. ఏసీ ఫ్రీక్వెన్సీ చూసుకోవాలి. నీకు ఏసీ ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది అంటే 50 Hz, అంతే కదా? 50 Hz అంటే నీకు వచ్చింది ఎంత? 0.707 కదా. అంటే 0.707కి ఇక్కడ ఏసీ ఫ్రీక్వెన్సీ ఇది మ్యాచ్ అవుతుందా? కాదు. ఏ మ్యాచ్ అవుతుంది? ఇది 50 Hz మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ మనం 89th క్వశ్చన్ని ఇలా మనం చూసి మనం చేయాల్సి అంటే షార్ట్కట్లో, లేకుంటే ఏదో శాటపార్థం లెక్క చేసుకుంటూ పోతే టైం అంతా అయిపోతుంది. 100 మార్కుల పేపర్ కాబట్టి టైం అంతా మనకు కంప్లీట్ అయిపోయి సమయం లేకుండా అయిపోతుంది. అందుకే సింపుల్గా మన ఏసీ ఎంత ఆ యొక్క వాల్యూస్ గుర్తుంచుకొని ముందుకు వెళ్ళిపోతే సరిపోతుంది. నెక్స్ట్ నెంబర్ 90 క్వశ్చన్ సంబంధించి ఏసీ అమ్మీటర్ వోల్టీమీటర్ ఎల్లప్పుడూ చదివేది. ఇది డిఫరెంట్గా అడిగాడు క్వశ్చన్. ఏసీ అమ్మీటర్ లేదా వోల్టీమీటర్ ఎల్లప్పుడూ ఆర్ఎంఎస్ వాల్యూ పైన ఆధారపడి ఉంటాయి. ఆర్ఎంఎస్ వాల్యూ ఇది ఒకటి గుర్తుంచుకోండి. పీక్ వాల్యూ కాదు, సగటు వాల్యూ కాదు, మ్యాక్సిమం అండ్ యావరేజ్ వాల్యూ కూడా కాదు. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా ఒక ప్రాబ్లమే. 91 క్వశ్చన్ చూస్తే ఒకసారి ఆర్ఎల్సి సర్క్యూట్లో ఆర్ వాల్యూ ఇచ్చాడు. నీకు ఆర్ఎల్సి సర్క్యూట్లో ఆర్ వాల్యూ ఇచ్చాడు మిత్రమా, ఎక్సెల్ వాల్యూ ఇచ్చాడు. అయితే దాని ఇంపిడెన్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ విలువ ఎంత అని అడిగాడు. సింపుల్గా ఇది డైరెక్ట్ మన యొక్క ఏసీ ఫండమెంటల్స్ యూనిట్లో ఈ క్వశ్చన్ ఉంది. జస్ట్ ఏంటి ఒక సమ్లో భాగంగా జెడ్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వస్తుంది. సింపుల్గా గుర్తుంచుకోండి. ఇక్కడ అంద రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్, ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. ఇక్కడ నీకు గుర్తుకు రావాల్సిందంటే ఆర్ స్క్వేర్ వాల్యూ ఎంత? 3 స్క్వేర్. ఓకే, ఎక్స్ఎల్ ఎంత? 4 స్క్వేర్. అంటే ఇక్కడ నీకు గుర్తుకు రావాల్సిందంటే 3 3 జా 9, 9 ప్లస్ ఎంత అండి? 4 4 జా 16, 16 ప్లస్ 9 ఎంత అండి? 25, అంతే కదా? 25. అంటే ఇక్కడ 5ని మనము 5 5 జా 25 రాసుకుంటే ఈ 2కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే వచ్చే విలువ ఎంత అండి? 5. కాబట్టి ఈ వాల్యూ ఏంటండి? 5 సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది డైరెక్ట్గా మన నోట్స్లో ఉంటుంది. డైరెక్ట్గా ఇది చదివేటువంటి అభ్యర్థులకు తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ సంపూర్తి నిరోధకము గల సర్క్యూట్ యొక్క పవర్ ఫ్యాక్టర్ యూనిటీ. నెక్స్ట్ 93 క్వశ్చన్. సమాంతర ఆర్సీ సర్క్యూట్లో కెపాసిటెన్స్ విలువ పెరిగినట్లయితే ఆ సర్క్యూట్ ఎక్కువ కెపాసిటివ్ సామర్థ్యం కలిగి ఉంటుంది, ఎక్కువ నిరోధక సామర్థ్యం కలిగి ఉంటుంది, తక్కువ కెపాసిటివ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, స్వచ్ఛమైన నిరోధకాన్ని కలిగి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చూడండి ఒక చిన్న లాజిక్ అంతే. ఆర్సీ సర్క్యూట్ ఎలా ఉంది? సమాంతరంగా. చూడండి ఇక్కడ ఆర్సీ సర్క్యూట్లో ఎలా ఉంది? సమాంతరంగా ఉంది. అంటే సమాంతరంగా కెపాసిటెన్సీ వాల్యూస్ని మనం చూస్తే ఎక్కువనే ఉంటాయి. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. రెజొనేటింగ్ ఫ్రీక్వెన్సీ వద్ద సర్క్యూట్ యొక్క ఇంపిడెన్స్ దేనికి సమానంగా ఉంటుంది? ఆర్కి సమానంగా ఉంటుంది. నెక్స్ట్ 3 సమానమైన కాయిల్స్ 20 ఇండక్షన్ విలువలను కలిగి ఉండి డెల్టాలో కలపబడినవి. దానికి 450 21 ఏసీ సప్లై చేశారు. అయితే దాని యొక్క పవర్ ఫేజ్ ఇండక్షన్ ఏంటంటే దీంట్లో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆన్సర్ ఇట్ ఈస్ ద రైట్. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క మొదటి వైండింగ్కి డీసీ సరఫరా చేస్తే ఏమవుతుందంటే అది మొదటి వైండింగ్ కాలిపోతుంది. ట్రాన్స్ఫార్మర్కి నువ్వు ప్రైమరీ వైండింగ్కి నువ్వు ఏం చేస్తావు? డీసీ అప్లై చేస్తే అది ఏమవుతుందండి? కాలిపోవడం జరుగుతుంది. ట్రాన్స్ఫార్మర్లో బ్రీతర్ని ఎందుకు వాడతారు? బ్రీతర్కు ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే తేమను సంగ్రహించడానికి వాడతారు. బ్రీతర్లు ఏమి వాడతారు చెప్పండి ఒకసారి అంటే సిలికా జెల్ని వాడతారు. సిలికా జెల్ని ఉపయోగిస్తారు. దాంతోపాటుగా కాల్షియం కార్బోనేట్ను పొడిని కూడా ఉపయోగిస్తారు. దీన్ని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే తేమను గ్రహించవచ్చు. నెక్స్ట్ 98 ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ వోల్టేజ్ ఎంత అండి? 110 వోల్టులు. సింపుల్ క్వశ్చన్. వోల్టేజ్ సెకండరీ వోల్టేజ్ ఎంతండి? 25 వోల్ట్స్. దాని యొక్క టర్న్ 1 వోల్ట్, ఒక టర్న్ ఈక్వల్స్ 1 టర్న్ ఈక్వల్స్ 6 వోల్ట్స్ అట. అంటే ఒక టర్న్ ఈక్వల్స్ ఎంత వస్తున్నాయండి? ఒక టర్న్ ఈక్వల్స్ 6 వోల్ట్స్ వస్తున్నాయి. అంటే
ఒక టర్న్ ఈక్వల్ 6 వోల్ట్స్ అంటే సింపుల్గా ఇక్కడ ఏమండి ప్రైమరీ సెకండరీ టర్న్లు ఎంత అండి, ఇది దీనికి ఆర్ చేయండి, దీనికి ఆర్ చేయండి, అంటే ఇది ఆర్ చేస్తే ఎంత వస్తుందండి 660 వస్తుంది, దీనికి ఆర్ చేస్తే ఎంత వస్తుందండి 150. సింపుల్గా 600 ప్లస్ 150, 660 ప్లస్ 150 ఎక్కడుందో చూసుకుంటే టిక్ చేసుకుంటే అయిపోతుంది. ట్రాన్స్ఫార్మర్లో షార్ట్ సర్క్యూట్ దేన్ని కనుక్కుంటారంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి కాపర్ లాసెస్. సింపుల్గా చూడండి, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఉంటుంది. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అనేది ఐరన్ లాసెస్ని మెజర్ చేస్తుంది. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఐరన్ లాసెస్ని మెజర్ చేస్తే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనేది దేన్ని అండి అంటే కాపర్ లాసెస్ని మెజర్ చేస్తుంది. అంటే ఈ ఐరన్ లాసెస్, కాపర్ లాసెస్ ఇవి లాసెస్లో భాగం, ట్రాన్స్ఫార్మర్ యొక్క లాసెస్లో భాగం. కాబట్టి చూడండి ఒకసారి, ఇది కొంచెం గమనిస్తూ ఉండండి. నెక్స్ట్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లో గరిష్ట సామర్థ్యం రావడానికి గల పరిస్థితి ఏమిందంటే సింపుల్ కాపర్ లాసెస్ ఈక్వల్స్ టు కోర్ లాసెస్. ఈ మిగతా అన్నీ కూడా ఎక్కడ కూడా పాసిబిలిటీ లేదు. సింపుల్గా గుర్తుంచుకోండి. ఇక్కడ బాగా తెలియకలోడు అయితే 1/2 1/3 ఏదో ఒకటి దిద్దుతాడు, కానీ ఇది కాదు. డైరెక్ట్ ఆన్సర్ ఏంటండి కాపర్ లాసెస్ ఈక్వల్స్ టు కోర్ లాసెస్. ఇది ఏపీ సిపిడిసిఎల్ పేపర్కు సంబంధించిన పూర్తి సమగ్రమైనటువంటి విశ్లేషణ. చాలామంది అభ్యర్థులు జేఎల్ఎం క్లాసెస్ కోసం ఆఫ్లైన్ కావాలి అనుకుంటే మన హన్మకొండలో ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది. దానికోసం రండి, క్లాసెస్ని చాలా సీరియస్గా నడుస్తున్నాయి. డైలీ ఎగ్జామ్స్, వీక్లీ గ్రాండ్ టెస్ట్తో మనం ముందుకు పోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితులైనా సరే ఈసారి 100% రిజల్ట్ సాధించాలని ఖచ్చితంగా మనం కోరుకోవడం జరుగుతుంది. విష్ యు ఆల్ ద బెస్ట్.